ఈ రోజు ఈ వీడియోలో నేను ఈ 1 రూపీని 1000 రూపీస్ కి కన్వర్ట్ చేయబోతున్నా. ఇప్పటివరకు నేను చేసిన ప్రాజెక్ట్స్ మీద 5000, 10,000, 50,000, 1 lakh దాకా ఖర్చు పెట్టినా, కానీ ఈ రోజు నేను ఎలా సంపాదించాలన్నది నేర్చుకోబోతున్నా. లిటరలీ ఐ హావ్ నో ఐడియా ఈ 1 రూపీని 1000 రూపీస్ కి ఎలా కన్వర్ట్ చేయాలన్నది. అది కూడా జస్ట్ 12 hours లోనే. ప్రెసెంట్ ఇప్పుడు 10 AM అవుతుంది. 10 PM లోపల మనం ఈ 1 రూపీని 1000 రూపీస్ కి కన్వర్ట్ చేయాలి. మరి ఈ 1 రూపీ ఎక్కడదని మీరు అనుకోవచ్చు. రీసెంట్ గా మనం లీటర్ పెట్రోల్ జస్ట్ ఫర్ 1 రూపీ అని ఒక వీడియో చేసినాం కదా. మనకు అక్కడ చాలా 1 రూపీస్ అక్కడికి ఒక 1 రూపీ తీసుకొచ్చిన. ఇలాంటి ఛాలెంజెస్ తెలుగులో ఎవరు చేయలేరు. ఫర్ ద ఫస్ట్ టైం నేనే చేస్తున్నా ఈ 1 రూపీని 1000 రూపీస్ కన్వర్ట్ చేయడం. చూద్దాం ఎలా ఉంటుంది. లెట్స్ గో. ఫర్ ద ఫస్ట్ టైం నేను ఇవాళ ఒక క్రేజీ ఛాలెంజ్ చేయబోతున్నా. అదే 1 రూపీని 1000 రూపీస్ కన్వర్ట్ చేయడం. అది కూడా జస్ట్ 12 hours. ఈ ఛాలెంజ్ లో కండిషన్స్ ఏంటంటే నేను ఎటువంటి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ సపోర్ట్ తీసుకోవద్దు, అండ్ ఎక్కడ వర్క్ చేసినా 2 hours కన్నా ఎక్కువ వర్క్ చేయొద్దు. ఇప్పుడు నేను ఏ వర్క్ చేసి 1000 రూపీస్ ఎర్న్ చేయాలన్నది కూడా ఈ చిట్స్ డిసైడ్ చేస్తాయి. చిట్స్ లో ఏమున్నాయంటే ఒకటి స్మార్ట్ వర్క్, హార్డ్ వర్క్, సర్వీస్, ఇంకొకటి స్కిల్ ఆర్ టాలెంట్. ఇప్పుడు నా దగ్గర ఒక 1 రూపీ ఇంకా 4 చిట్స్ మాత్రమే ఉన్నాయి. ఇలాగే ఒక చిట్టు తీయండి అన్న. ఇప్పుడు ఈ చిట్స్ లలో ఉన్న 4 పనులు చేసి నేను 1000 రూపీస్ ఎర్న్ చేయాలి. మన ఫస్ట్ టాస్క్ చేసి ఎర్నింగ్ స్టార్ట్ చేద్దామని చీటీ చేస్తే చూద్దాం ఏమొచ్చిందో. హార్డ్ వర్క్ వచ్చింది. ఒక టాస్క్ కంప్లీట్ అయ్యాక మళ్ళీ చీటీ పిక్ చేసుకుంటా నెక్స్ట్ వర్క్ కోసం. చూద్దాం అసలు ఈ 1 రూపీని 1000 రూపీస్ కి 12 hours లో కన్వర్ట్ చేస్తామా లేదా అన్నది. నేను ఇప్పుడు వర్క్ వెతకడానికన్నా ముందు నా దగ్గర ఉన్న 1 రూపీతోనే ఒక చాక్లెట్ కొందామని అయితే డిసైడ్ అయినా. ఎందుకంటే నా దగ్గర ఉన్న 1 రూపీతోనే ఒక చాక్లెట్ కొని చాక్లెట్ ని 1000 రూపాయలకు కన్వర్ట్ చేయాలన్నదే నా ప్లాన్. షాప్స్ కి వెళ్ళి 1 రూపీ చాక్లెట్ అడగడం అయితే స్టార్ట్ చేసిన. ఏం లేవా? ఇక్కడ విక్స్ ఉంది కదా. 1 రూపీకి వచ్చే చాక్లెట్సే లేవంట. విక్స్ కూడా 1 రూపీ ఉండేది 2 రూపీస్ అయిందంట. అన్న ఒకటి 1 రూపీ చాక్లెట్ ఇవ్వరా? 1 రూపీకి వచ్చే సెంటర్ ఫ్రెష్ చాక్లెట్లు ఉన్నాయి, కానీ అది ఇప్పుడు అయిపోయినాయి. 2 రూపీస్ చాక్లెట్స్ విక్స్ ఉంటాయి, మిగతా 5 రూపీస్ బాబు చాక్లెట్స్ ఉన్నాయి. ఈ షాప్ లో కూడా సేమ్ 2 రూపీస్ విక్స్ ఉంది, అండ్ మిగతావన్నీ 5 రూపీస్ చాక్లెట్స్ ఉన్నాయి. 1 రూపీకి వచ్చే చాక్లెట్సే లేవు. అంకుల్ 1 రూపీకి వచ్చే ఐటమ్స్ ఏమున్నాయి? 1 రూపీకి వచ్చే ఐటమ్స్ ఏమున్నాయి? సెంటర్ ఫ్రెష్ ఉందా? ఒక సెంటర్ ఫ్రెష్ ఇవ్వండి. ఫైనల్లీ మన దగ్గర ఉన్న 1 రూపీతోనే సెంటర్ ఫ్రెష్ అయితే తీసుకున్నా. ఇప్పుడు ఈ సెంటర్ ఫ్రెష్ ని మనం 1000 రూపీస్ కి కన్వర్ట్ చేయాలి. లెట్స్ గో. మనకు ఫస్ట్ చీటీలో హార్డ్ వర్క్ వచ్చింది కాబట్టి గోడౌన్ కి వెళ్ళి వర్క్ అడగడం స్టార్ట్ చేసిన. అన్న ఇక్కడ ఏమన్నా వర్క్ చేయడానికి ఉందా? అన్న కొంచెం వర్క్ చేస్తా, ఎంతో కొంత ఇవ్వండి. మేము ఒక వీడియో చేస్తున్నాం. ఫుల్ సీరియస్ వర్క్ లేదు, వెళ్ళిపోయినాడు. మన ఫస్ట్ జాబ్ రిజెక్షన్ గైస్. మన ఫస్ట్ అటెంప్ట్ రిజెక్షన్ అయిందన్న టెన్షన్ తో ఇంకో షాప్ కి పోయినా. వర్క్ చేయడానికి వర్క్ ఉందా అన్న? వాళ్ళకి ఆల్రెడీ వర్కర్స్ ఉన్నారని చెప్పారు. సో సెకండ్ అటెంప్ట్ కూడా ఫెయిల్ గైస్. బయట వారు ఒప్పుకుంటలేరని ఒక పెద్ద మాటలోకి పోయినా. ఉన్నప్పుడు చెప్తాం అని అన్నారు. ఇంకా వర్క్ ఎందుకు దొరకట్లేదు ఇప్పుడు అర్థమైంది. ఎందుకంటే మీరు ఇంకా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదు కాబట్టి. ఇక్కడ మనకు ఒక కార్ వాష్ సెంటర్ ఉంది. మనకి ఏమైనా వర్క్ దొరుకుతారో అడుగుదాం రండి. నా ఓనర్ మీరేనా? అక్కడ ఉన్నారా? వర్క్ అడుగుదామని ఓనర్ దగ్గరికి వెళ్తున్నా. అప్పుడే ఓనర్ సిగరెట్ ఆడడం గమనించి నా దగ్గర ఉన్న సెంటర్ ఫ్రెష్ ఇచ్చి కన్వర్సేషన్ స్టార్ట్ చేసి ఛాలెంజ్ గురించి చెప్పిన. మీకు నచ్చినంత ఎంతో కొంత ఇవ్వండి. అతనికి మన ఛాలెంజ్ నచ్చింది. 2 కార్స్ వాష్ చేయిస్తా అని చెప్పిండు. పవర్ ఆఫ్ సిగరెట్ అండ్ సెంటర్ ఫ్రెష్ బాండింగ్. ఒక కార్ వాష్ చేస్తే 500 రూపీస్. మనకు ఫస్ట్ జాబ్ కార్ వాషింగ్ వచ్చింది. చలో ఫటాఫట్ కార్ వాషింగ్ అయితే స్టార్ట్ చేసుకున్నా. అయిపోయిందన్నా, అయిపోయింది. చాలా కష్టపడి 2 కార్లు వాష్ చేసిన తర్వాత మన ఫస్ట్ పేమెంట్ వచ్చింది. ఏదైనా ఇందులో ఏదైనా ఒక చిట్టి తీయండి. నెక్స్ట్ టాస్క్ చేయడానికి చీటీ వేస్తే సెకండ్ టైం కూడా మళ్ళీ హార్డ్ వర్క్ వచ్చింది. ఫైనల్లీ మన రెవల్యూషన్ అయితే స్టార్ట్ అయింది. మన ఫస్ట్ పేమెంట్ అయితే 150 రూపీస్ వచ్చింది. ఇంకా మనం 850 రూపీస్ ఎర్న్ చేయాలి. లెట్స్ గో. మళ్ళీ వర్క్ వెతకడం అయితే స్టార్ట్ చేసిన. మన వర్క్ ఉన్నది నా చేయడానికి. ఎక్కువసేపు వర్క్ చేస్తా, ఎంతో కొంత ఇవ్వండి. లేదు అట్లా పొద్దున ఎవరి ముఖం చూసి ఛాలెంజ్ స్టార్ట్ చేసినాం. మొత్తం దరిద్రమే. ఏమన్నా వర్క్ ఉందా అన్న చేయడానికి ఇక్కడ? పాపం వీళ్ళే ఖాళీగా ఉన్నారంట. వీళ్ళకి వర్క్ ఉంటే మనకు వర్క్ ఇస్తుండే కావచ్చు. ఇక్కడ ఒక వాటర్ ప్లాంట్ అండ్ ఐస్ క్రీమ్ కంపెనీ ఉంది. చూద్దాం మన వర్క్ దొరుకుతుంది మనకి ఇక్కడ. హాయ్ అన్న. అన్న ఇక్కడ మన వర్క్ ఉందా అన్న చేయడానికి? కొంచెం వర్క్ చేస్తాం, ఎంతో కొంత ఇవ్వండి. వర్క్ అంటే సరే ఉన్నది, వర్క్ బాగున్నది, కానీ బాటిల్స్ అది ఆటోలో క్యాన్ నింపాలి. నింపి హోటల్లో స్కూళ్ళల్లో వేసి రావాలి. చేస్తావా? దాన్ని బట్టి నీకు అమౌంట్ ఇస్తాను. థ్యాంక్స్ అన్న. ఆఫ్టర్ లాట్ ఆఫ్ రిజెక్షన్స్ మనకు సెకండ్ వర్క్ అయితే దొరికింది. ఇప్పుడు మనం ఈ వాటర్ క్యాన్స్ అన్ని ఫిల్ చేసి స్కూల్లో అండ్ హోటల్స్లో వేసి రావాలి. అయిపోయిందన్న. అక్కడ
స్కూల్లో వేసినాం, హోటల్ వేసినాం, అయిపోయింది, అన్నీ అయిపోయినాయి. 1 అవర్ కష్టపడి వాటర్ క్యాన్స్ అని ఫిల్ చేసి స్కూల్లో హోటల్లో వేసి వచ్చిన తర్వాత మన సెకండ్ పేమెంట్ 50 రూపీస్ వచ్చింది. 50 రూపీస్ అని వేసాం. ఫిక్స్ చేసానా ఇంట్లోకి ఏదైనా ఒకటి తీయండి. ఇప్పుడు మనం నెక్స్ట్ టాస్క్ చేయడానికి చీటీ చేస్తే ఈసారి స్మార్ట్ వర్క్ వచ్చింది. సో ఈసారి స్మార్ట్ వర్క్ వచ్చింది కాబట్టి నా దగ్గర ఉన్న 200 రూపీస్ నుండి 150 రూపీస్ పెట్టి 5 బుక్స్ అయితే తీసుకున్నాను. ఇప్పుడు ఈ బుక్స్ అమ్మడానికి ఒక కాలేజ్ దగ్గరికి అయితే వచ్చిన. బ్రో ఒక బుక్ తీసుకుంటారా? ఒక బుక్ తీసుకుంటారా? బుక్ తీసుకుంటారా? ఈచ్ బుక్ కి 30 రూపీస్ పెట్టి 150 తోని 5 బుక్స్ తీసుకొని 10 రూపీస్ ప్రాఫిట్ తో 40 రూపీస్ ఒక బుక్ అమ్మి 50 రూపీస్ ప్రాఫిట్ ఎర్న్ చేసి ఇప్పుడు మన టోటల్ ఎర్నింగ్స్ 250 రూపీస్, ఇంకా 750 రూపీస్ ఎర్న్ చేయాలి మనం. మళ్ళీ నెక్స్ట్ టాస్క్ చేయడానికి చీటీ వేస్తే హార్డ్ వర్క్ కన్నా స్మార్ట్ వర్కే బాగుందని సంబరపడే లోపల మళ్ళీ హార్డ్ వర్కే వచ్చింది. చిన్న దరిద్రం నుండి కష్టపడుకుంటూ కార్లో వాష్ చేసి వాటర్ ప్లాంట్ లో వర్క్ చేసి బుక్స్ సేల్ చేసి మొత్తం 250 రూపీస్ ఎర్న్ చేసి మధ్యాహ్నం అవుతుంది, ఆకలి అవుతుందని బేకరీకి వెళ్ళి 250 రూపీస్ నుండి 50 రూపీస్ పెట్టి ఒక కోక్ అండ్ పఫ్ ఆర్డర్ పెట్టుకొని తిన్నా. తినేటప్పుడు కూడా నెక్స్ట్ ఏ వర్క్ చేయాలని ఆలోచించుకుంటూనే తిన్నా. మంచి అన్ని స్మార్ట్ వర్క్లే వస్తే చాలా తొందరగా కంప్లీట్ చేసి ఇంటికి కోసం అనుకునే లోపల మళ్ళీ హార్డ్ వర్క్ వచ్చింది. మళ్ళీ ఎవరు వర్క్ ఇస్తారు. నాకు ఏమనిపిస్తుంది అంటే డబ్బు సంపాదించడం గొప్ప కాదు, డబ్బు సంపాదించడానికి ఒక అవకాశం దొరకడం గొప్ప అని. హాయ్ అన్న, అన్న ఏమన్నా వర్క్ చేయడానికి ఉందన్న? ఏదన్నా ఒక్కసేపు వర్క్ చేస్తా ఎంతో కొంత ఇవ్వండి. దీనమ్మ జీవితం పని చేయడం కన్నా పని దొరకడమే కష్టంగా ఉంది. ఇక్కడ మనకు ఒక పూల షాప్ ఉంది, అన్న అడుగుదాం ఏమంటారు. అన్న హాయ్ అన్న, అన్న ఇక్కడ ఏమైనా వర్క్ ఉందా అన్న చేయడానికి? ఇట్లా కొంచెం వర్క్ చేస్తా ఎంతో కొంత ఇవ్వండి, మీ ఇష్టం ఎంతనని ఇవ్వండి. చేస్తా, ఏదైనా సరే చేస్తా. ఓకే ఓకే అన్న, సరే చేసే. ఓకే ఓకే అన్న, థ్యాంక్ యూ. చలో మనకు ఒక వర్క్ అయితే దొరికింది. అన్న అడగంగానే వర్క్ ఇచ్చిండు. ఇవాళ వాళ్ళ వర్కర్ కూడా హ్యాండ్ ఇచ్చిండంట, అండ్ వాళ్ళకి ఇప్పుడు ఏదో అర్జెంట్ ఆర్డర్ ఉందంట, సో వర్క్ అయితే ఇచ్చారు. అలా అలా 1.5 అవర్ కష్టపడి వర్క్ చేసిన తర్వాత మేము ఒక ఛాలెంజింగ్ వీడియో ఇస్తున్నాం. మన ఛాలెంజ్ గురించి చెప్పిన తర్వాత ఫస్ట్ 50 రూపీస్ తీసి తర్వాత 100 రూపీస్ ఇచ్చిండు. థ్యాంక్స్ అన్న. నెక్స్ట్ టాస్క్ చేయడానికి చీటీ చేస్తే ఈసారి మళ్ళీ స్మార్ట్ వర్క్ వచ్చింది. మళ్ళీ స్మార్ట్ వర్క్ వచ్చిందన్న సంతోషంలో ఇంకొంచెం స్మార్ట్గా ఆలోచించి మనం హోల్సేల్ ఎగ్స్ తీసుకొని మనం కొంచెం రేట్కి అమ్మడానికి ట్రై చేద్దాం. లెట్స్ గో. ఎగ్స్ కావాలన్నా ఒక ట్రే ఎంత? 150 రూపాయలా? ఓకే, రెండింటికి ఓకే. ఎగ్స్ తీసుకొని మన దగ్గర ఉన్న 300 రూపీస్ పెట్టి 2 ట్రే ఆఫ్ ఎగ్స్ తీసుకున్నా. మన ఛాలెంజ్ గురించి చెప్పిన తర్వాత హోల్సేల్ రేట్కే ఇచ్చిండు మనకి. సక్సెస్ఫుల్లీ మనం ఒక ట్రే 150 రూపీస్ పెట్టి 2 ట్రేస్ తీసుకున్నాం. ఇప్పుడు ఇవి ఎక్కడ అమ్మాలి? ఇవి బస్ స్టాండ్లో అమ్మాలా, రోడ్ మీద అమ్మాలా, లేకపోతే కాలేజ్ ముంగట అమ్మాలా? ఎవరు కొంటారు ఈ బట్టలని? ఒక పని చేద్దాం, ఇప్పుడు ఈవినింగ్ టైం కదా, జిమ్కి పోయి అమ్మితే కొంటారంటారా? చలో జిమ్కి పోయి అమ్మడానికి ట్రై చేద్దాం. లెట్స్ గో టు ద జిమ్. మన 1000 రూపీస్ ఎర్న్ చేయడానికి చాలా తక్కువ టైం ఉంది. మన ఎర్నింగ్స్ చూసుకుంటేనైతే మొత్తానికి 300 రూపీసే ఉన్నాయి. చాలా రిస్క్ చేసి ఆ 300 రూపీస్తో ఎక్స్ అయితే తీసుకున్నాయి. నా జిమ్ ఎక్కడ? జిమ్ 30. ఇప్పుడు జిమ్ లో కొంటారా కొనరా కూడా తెలియదు. చూద్దాం అసలు కొంటారా కొనరా చూద్దాం ఏమంటారు. జిమ్ ర్యాట్స్ అందరూ మొత్తం వర్కౌట్ చేస్తారు. ఇవి వర్కౌట్స్. జిమ్ లోకి వెళ్ళి ఫస్ట్ ఒక బ్రోని అడిగా. బ్రో రిజెక్ట్ చేసేసరికి చాలా బాధ అనిపించింది. కానీ అంతలోనే పెట్రోల్ బంక్ వీడియో చూసారా? సబ్స్క్రైబ్ కూడా ఈ వీడియో చూసిన ఆల్రెడీ సబ్స్క్రైబ్ కూడా చేసిన అని ఆ ఒక్క మాట విన్నాక నాకు పొద్దు నుంచి చేసిన కష్టం అంతా మర్చిపోయినా. ఈరోజు ఒక 12 అవర్స్ లో 1 రూపీని 1000 రూపీస్ కన్వర్ట్ చేయబడుతున్నా. అంటే 12 అవర్స్ లో 1000 రూపీస్ ఎర్న్ చేయాలని తీసుకుంటారు. ఎక్స్ తీసుకున్నా. సో హియర్ మన లక్ ఏంటంటే ఈ బ్రో ఆల్రెడీ మన వీడియోస్ చూస్తాడంట. బ్రోనే ఒక ట్రే మొత్తం తీసుకున్నాడు. అంతేకాక వాళ్ళ ఫ్రెండ్స్ అందరికి రికమెండ్ చేసి తీసుకోమని 300 రేట్ తీసుకున్నా. మీ ఇష్టం ఎంత ఇవ్వండి. ఓకే బ్రదర్, వాళ్ళ అమౌంట్ కూడా నేనే పే చేస్తాను. ఓకే, 300 రూపీస్ పెట్టి 2 ట్రేస్ తీసుకున్నాం. మనకు వీళ్ళు సబ్స్క్రైబర్స్ అంట, ఆల్రెడీ సబ్స్క్రైబ్ కూడా చేసుకున్నారంట. 500 రూపీస్ ఇచ్చారు, అంటే 200 ప్రాఫిట్ వచ్చింది. ఇక్కడ నాకు ఈ 200 ప్రాఫిట్ ముఖ్యం కాదు, డబ్బులకు మించిన జెన్యూన్ సబ్స్క్రైబర్స్ దొరికారు. ఇది కంప్లీట్లీ నా ప్యూర్ లక్ ఇది. అలా వాళ్ళతో ఒకసేపు మాట్లాడిన తర్వాత నెక్స్ట్ టాస్క్ చేయడానికి చీటీ చేస్తే ఈసారి కొత్త స్కిల్ ఆర్ టాలెంట్ వచ్చింది. ఇప్పటికే బాడీ అంతా అలసిపోయింది. పొద్దున 10 గంటలకు స్టార్ట్ చేస్తే ఇప్పుడు 7:38 అవుతుంది టైం. ఈ టైంలో మనం ఎంత ఎర్న్ చేసినాం? ఇప్పటికి ఇంకా 500 రూపీస్ ఎర్న్ చేసినాం. ఇంకా 2 hours 30 minutes లో ఇంకా 500 రూపీస్ ఎర్న్ చేయాలి. టైం ఏమో చాలా తక్కువ ఉంది. అబ్బే మన వల్ల ఈ పని కాదురా. ఇంతకు ముందు స్కిల్లర్ టాలెంట్ వచ్చింది కదా, ఏం చేద్దాం అని ఆలోచించే లోపే మా ఫ్రెండ్ గారు కాల్ చేసిండు. చెప్పరా, ఇక్కడనే ఒక షూట్ చేస్తున్నా, ఒక వీడియో షూట్లో. ఇంకా మంచిది. ఇవాళ ఒకటి ఛాలెంజింగ్ వీడియో ఉంది, అది షూట్ చేస్తున్నా. చెప్పు. ఒకటి వీడియో ఎడిట్ చేయాలి, రేపు అల్లుండి బర్త్డే ఉంది.
అచ్చా క్లిప్స్ ఫోటోస్ పంపిస్తా అట్లా చిన్న ఎడిటింగ్ కూడా స్కిల్ దీని ద్వారా కూడా మనం ఎర్న్ చేసుకోవచ్చు. వీడియో స్టార్టింగ్లో చెప్పినా నేను ఎటువంటి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ సపోర్ట్ తీసుకున్నాను, అందుకే నేనన్నా సరే మామ చేసిస్తా కానీ ఈసారి ఫ్రీ కాదని. నిజమే, ఇలా ఏం చేసినా ఫ్రీగా కాదు, ఏం చేసినా పైసలకే ఇలా చేద్దాం. ఎడిట్ చేసి పంపిద్దాం, ఎంతో కొంత పంపిస్తాడు, మనకు యాడ్ అవుతాయి కదా. అలా అలా ఆడుతూ పాడుతూ ఫటాఫట్ ఎడిటింగ్ అయితే కంప్లీట్ చేసిన. టైప్ చేస్తుండే సంథింగ్. ఓకే, నచ్చినట్టుంది ఎడిట్. ఫోన్ చేద్దాం. మామ ఎట్లుంది ఎడిట్? పంపించిన చూసినావా? సరేగానే మరి పేమెంట్ ఫైనల్లీ మనోడైతే 100 రూపీస్ పేమెంట్ చేసిండు. థ్యాంక్ యూ మామ. నెక్స్ట్ డే వర్క్ ఏమో డిసైడ్ అయ్యారు నువ్వే అంటే. సరే అందులో ఏమేమి చేసినావు నువ్వు ఇప్పటిదాకా? హార్డ్ వర్క్ మస్తు చేసిన, స్మార్ట్ వర్క్ చేసిన, స్కిల్ టాలెంట్ చేసిన, సర్వీస్ ఏదన్నా చెప్పు కానీ హార్డ్ వర్క్ అయితే చెప్పకరా. హార్డ్ వర్క్ రే ఎందుకురా? ఛాలెంజ్ అన్నప్పుడు ఛాలెంజ్ నువ్వు మెన్షన్ చేసేది కాకుండా హార్డ్ వర్క్. మన నెక్స్ట్ టాస్క్ హార్డ్ వర్క్ కాబట్టి హార్డ్ వర్క్ అవుతుందామని రోడ్ మీదకి అయితే వచ్చిన. చాలాసేపు ట్రై చేసిన, ఒక్క వర్క్ కూడా దొరకలేదు, ఎందుకంటే క్లోజింగ్ టైం కాబట్టి. ఇది గాయస్ టైం చూసుకున్నట్లయితే ఇప్పుడు 9:22 అవుతుంది. బ్యాటరీస్ కూడా డ్రైన్ అయిపోయినాయి. మీరు చూసుకున్నట్లయితే ఇప్పటికీ మనం ఎంత ఎర్న్ చేసినాం పొద్దున 10 నుంచి చూసుకున్నట్లయితే 500 రూపీస్ క్యాష్, 100 రూపీస్ ఫోన్పేలు ఉన్నాయి. మొత్తానికి మనం 600 రూపీస్ ఎర్న్ చేసినాం. 600 రూపీస్ ఎర్న్ చేయడానికి నేను చాలా అంటే చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేసిన. ఎక్కడెక్కడ ఏమేమో పనులు చేయవలసి వచ్చింది. ఆ పనులు కూడా ఎవరు ఇవ్వడానికి ముందుకు రాలేరు. చాలామంది రిజెక్ట్ చేసారు, వర్క్ లేదు ఏం లేదని. కొంతమంది వర్క్ ఇచ్చారు, ఇవ్వాల్సిన దానికన్నా డబ్బులు కూడా ఎక్కువ ఇచ్చారు. మొత్తానికి మన 1000 రూపీస్ ఎర్నింగ్ ఛాలెంజ్ ఫెయిల్ అయిపోయింది. సో మీరు అస్సలు బాధపడకండి వీడియో ఫెయిల్ అయిందని. సో ఇక్కడ ఏమైందంటే నేను చూస్ చేసుకున్న సిటీ అయితే నాకు సెట్ కాలేదు. ఛాలెంజ్ తగ్గట్టు నేను ఇంకా ఏమేమో యాక్టివిటీస్ చేసి ఇంకా ఎర్న్ చేద్దాం అనుకున్నా కానీ అస్సలు సెట్ కాలే. సో మీరు అస్సలు బాధపడకండి. ఈ వీడియో ఫెయిల్ అయినందుకు ఒకవేళ ఈ వీడియో కనుక 1000 లైక్స్ వస్తే నెక్స్ట్ వీడియో 1000 రూపీస్ నుంచి స్టార్ట్ చేసి 10,000 రూపీస్ ఎర్న్ చేస్తా విత్ ఇన్ 24 అవర్స్లో. ఆ వీడియో చాలా బాగుంటుంది, మంచిగా చేస్తుంది పక్క. ఒకవేళ ఈ వీడియోకి 1000 లైక్స్ వస్తాయి. సో తప్పకుండా లైక్ చేయండి అండ్ హై బటన్ ఉంటుంది, లైక్ చేసిన తర్వాత హైప్ ఇవ్వండి. హైప్ ఇస్తే చాలామందికి వెళ్తుంది, మీలాంటి వాళ్ళు ఇంకా చాలామంది వస్తారు. మొత్తానికి ఈ వీడియో ద్వారా నేను ఏం నేర్చుకున్నా అంటే, ఫైనల్గా నేను ఏం చెప్దాం అనుకున్నా అంటే 10 నిమిషాలలో ఒక 10 లక్షలు ఖర్చు పెట్టడం అనేది చాలా ఈజీ. కానీ అదే 10 నిమిషాలలో ఒక 10,000 సంపాదించడం అనేది చాలా కష్టం. 10,000 ఏంది, 1000 రూపాయలు కూడా సంపాదించలేం. సో ఖర్చు పెట్టడం అనేది ఎంత ఈజీయో సంపాదించడం అనేది అంత కష్టం. సో దీని ద్వారా నేను ఇది నేర్చుకున్నా, ఇది మీకు కూడా హెల్ప్ అవుతుంది అనుకుంటున్నా. అండ్ ఈ వీడియో ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి. అండ్ ఈ వీడియోకి 1000 లైక్స్ వస్తానైతే పక్క పార్ట్ 2 చేస్తా. 1000 రూపీస్ నుంచి 10,000 రూపీస్ విత్ ఇన్ 24 అవర్స్లో. అండ్ ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికి షేర్ చేయండి. అండ్ మన ఛానల్ని కొత్తగా చూసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మనం తెలుగులో ఇలాంటి ఛాలెంజింగ్ వీడియోస్ చేస్తూ ఉంటాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.